Hello aspirants, welcome to WiseTube. So we have recently completed the Group 2 exam on February 23rd. It went as per schedule and చాలా కేఓస్ తర్వాత అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఐ నో దట్ ఇట్ హాస్ బీన్ పెయిన్ఫుల్ ఫర్ మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. ఒక 1 వీక్ నుంచి ఒక ప్రీవియస్ 1 వీక్ నుంచి కోర్టులో కేస్ ఇష్యూ కానీ లేదా దాని తర్వాత పోస్ట్‌పోన్ అవ్వదు అని చెప్పిన దగ్గర నుంచి ఇలా కంటిన్యూయస్‌గా ప్రొటెస్ట్‌లు అవ్వడం. So it impacted not only the non-serious aspirants but also the people who have been continuously preparing for this exam. ఎస్ ఒక డైలమా అయితే ఉంది. అంటే రోస్టర్ ఒకవేళ కరెక్ట్ చేయకపోతే మళ్ళీ మొత్తం ప్రొసీజర్ అంతా స్టార్టింగ్ నుంచి అవుతుంది అని చెప్పి జెన్యూన్గా వాళ్ళు ట్రై చేశారు టు గెట్ ద రోస్టర్ కరెక్టెడ్. బట్ ఏపీపీఎస్సీ హ్యాస్ బీన్ లిటిల్ బిట్ స్టబర్న్ ఇన్ ద డెసిషన్ అండ్ టైంకి అయితే అయిపోయింది. ఐ థింక్ వాట్ ఎవర్ స్టెప్ ఫర్దర్ ఏ స్టెప్ తీసుకున్నా సరే ఐ థింక్ ఇట్ షుడ్ బెనిఫిట్ మెజారిటీ ఆఫ్ ద గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. అండ్ ఈ జర్నీలో ఆర్ ఈ ప్రిపరేషన్లో కానీ లేదా ఎగ్జామ్ వరకు జరిగిన టైం పీరియడ్లో ఏం జరిగిందంటే ఈవెన్ జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ డిమోటివేటెడ్ అండ్ చాలా అన్సర్టెనిటీ అండ్ డైలమాలో పడిపోయి సరిగ్గా రివైజ్ చేయలేక ఎస్పెషల్లీ ఎగ్జామ్ ముందు రోజు ఇదంతా ఇంకా చాలా అగ్రవేట్ అయింది ఇష్యూ అనేది న్యూస్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ లేదా చాలా యూట్యూబ్ ఛానల్స్లోని వీ హ్యావ్ సీన్ దట్ అసలు కొన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పోస్ట్‌పోన్డ్ అనేసి పోస్ట్ పెట్టేశారు. కానీ అల్టిమేట్లీ ఇక్కడ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే స్టూడెంట్సే నష్టపోతారండి. అది చాలా మంది గమనించరు. ఎందుకంటే మీరు ప్రొటెస్ట్ చేస్తారు నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ ఆస్పిరెంట్స్ ఆల్సో. చాలా మందికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అల్టిమేట్లీ రిమెంబర్ దట్ కొంతమంది ఎవరైతే కంటిన్యూస్‌గా కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు బాగానే రాస్తారు. ఎవరైతే ఈ చేంజ్ మార్పులు తీసుకొద్దాం అనుకున్న వాళ్ళని నష్టపోతారండి. సో ఇట్ హాస్ బీన్ ఎ వెరీ బిగ్ లెసన్ ఫర్ ఎవ్రీబడి. సో అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ అయితే టైంకి అయిపోయింది అండ్ ఎగ్జామ్ పేపర్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ఈజీ, కంపారిటివ్లీ ఈజీ. ప్రిలిమ్స్ ఏదైతే మనం చేసామో గ్రూప్ 2కి ఆ పేపర్ చాలా కష్టంగా వచ్చింది. అది అందరికీ తెలుసు. అందుకే కట్ ఆఫ్స్ కూడా చాలా లో అయ్యాయి అండ్ ఈవెన్ అందరినీ దృష్టిలో పెట్టుకుని 1:100 అనేది తీశారు. సో ఇప్పుడు ఏంటి మరి పేపర్ మెయిన్స్ అనేది టఫ్గా వస్తుంది అనుకున్నాం. బట్ ఎక్సెప్ట్ ఎకానమీ అండ్ పాలిటీలో కొన్ని టాపిక్స్ తీసుకుని అవి మాత్రం మినహాయించి ఆల్మోస్ట్ ద పేపర్ హ్యాస్ బీన్ మోడరేట్ టు ఈజీ. అసలు మనం పాలిటీ కానీ ఫస్ట్ హిస్టరీ తీసుకుందాం. హిస్టరీ అనేది కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం బాగా రివైజ్ చేసిన వాళ్ళకి ఈజీగా ఒక 30 to 40 ప్లస్ ఈజీగా వస్తాయండి. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి పాలిటీలో 45 to 55 అనేది వెరీ గుడ్ స్కోర్. 55 ప్లస్ అయితే స్కోర్ చేయడం కష్టం ఇందులో, ఎక్సెప్ట్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ ప్రిపేర్డ్ ఓన్లీ ఫర్ పాలిటీ. దీని తర్వాత సో హిస్టరీ ఎంత అనుకున్నాం? హిస్టరీ ఈజీగా వాళ్ళు ఎవరైనా సరే 30 to 40 అనేది అటెంప్ట్ చేయగలరు. ఓకే, పాలిటీ వచ్చేసి ఈజీలీ 45 to 50 మార్క్స్, 55 మార్క్స్ అనేవి స్కోరింగ్ ఉంది. ఎకానమీ మోడరేట్గా వచ్చింది, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయగలరు. కానీ కాన్సెప్ట్ కాకుండా ప్యూర్లీ ఫ్యాక్చువల్ ఇచ్చిన క్వశ్చన్స్ అయితే రాంగ్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో దీనికైతే స్కోరింగ్ అనేది 35 to 45 వేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది 50 కూడా వస్తాయి. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆన్ అండ్ యావరేజ్ ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్ అయితే 50 to 60 అనేది ఈజీగా స్కోర్ చేసేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఐ హావ్ మేడ్. సో దీన్ని బట్టి మీరు కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చూసుకోండి. అండ్ కట్ ఆఫ్ ప్రెడిక్షన్ అనేది చెప్పలేము, బికాస్ జోనల్ కానీ లేదా కేటగిరీస్ ఉన్నాయి, సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో కట్ ఆఫ్ ప్రెడిక్షన్ అనేది చెప్పడం కష్టం. సో ఎవరన్నా కానీ కట్ ఆఫ్ గురించి ఏదైనా వీడియోస్ చేసి జస్ట్ టు అట్రాక్ట్ వ్యూస్ అనేది
ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, నోబడీ కెన్ ప్రెడిక్ట్. ఆఫ్ కోర్స్ కొంతమంది చెప్పుకుంటున్నారు ఏంటి అంటే వాళ్ళకి 240+ వచ్చాయని లేదా 230+ వచ్చాయి. ఎస్, అలా అని కట్ ఆఫ్ హై వెళ్తుందని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇఫ్ యూ సీ 10 మెసేజెస్, 10 పీపుల్ మెసేజింగ్ లైక్ 230+ వచ్చినాయి అనుకుంటే, బట్ అక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 900 సీట్స్ ఉన్నాయి కదా. సో డోంట్ గో విత్ దాట్ రేట్. తక్కువ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఎవరికి చెప్పుకోరు. ఈవెన్ పోల్స్ అవి చూసుకున్నా సరే యూ నెవర్ నో. కీ వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటారు కదా, దాని తర్వాత ఇది మారచ్చు అనమాట. సో కట్ ఆఫ్ అనేది వీ కాన్ ప్రెడిక్ట్, రిమెంబర్ దట్. రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో రిజల్ట్ ఎప్పుడు అని అంటున్నారంటే దర్ ఇస్ అ టాక్ దట్ మార్చ్ లో వచ్చేస్తుంది అంటున్నారు. సిన్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టివ్ ఎగ్జామ్, ఇది ఆబ్జెక్టివ్. OMRs స్కానింగ్ అనేది చాలా ఈజీ, త్వరగానే అయిపోతుంది. పర్ డే ఇన్ అని చెప్పి పెట్టుకుని చాలా ఫాస్ట్గా అవగొట్టేస్తారు. సో యు నో దట్ ఓన్లీ లెస్ దెన్ 80,000 పీపుల్ హ్యావ్ అటెంప్టెడ్ ఇట్. సో రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. కట్ ఆఫ్ ప్రెడిక్షన్స్కి వెళ్ళొద్దు. 200+ వస్తేనే వస్తుంది అని మాత్రం ఆ వ్యూతో అయితే ఉండదు. బికాస్ రిజర్వేషన్ ఆర్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఇట్ కెన్ ఈవెన్ గో బిలో 170. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ రిజల్ట్, కట్ ఆఫ్ అండ్ రిజల్ట్ గురించి మాట్లాడిన తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంది మన క్లాసెస్ ఏమైనా యూజ్ అయ్యాయి అంటే మీరు చూసుండొచ్చు. మేజర్గా నేను స్టార్టింగ్లో అయితే హిస్టరీ ఎక్కువ చేయలేదు. హిస్టరీ క్లాసెస్ మినహాయించి ఐ హ్యావ్ డన్ క్లాసెస్ ఆన్ పాలిటీ అండ్ ఐ హ్యావ్ డన్ క్లాసెస్ ఆన్ సైన్స్ అండ్ టెక్ అండ్ ఎకానమీ మీద కూడా చేశాను. ఎకానమీలో మనం చెప్పిన క్వశ్చన్స్ అయితే స్పెషలీ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి వచ్చినాయి మనకి. రైతు భరోసా కేంద్రాస్ ఎన్ని అనేది చదువుకున్నాము. ఇట్లాంటి మనం చాలా టాపిక్స్ చేసాము, పాలసీస్ కానీ. తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్ అయితే ఇది కొంచెం అన్ప్రెడిక్టబుల్గా వచ్చింది. మీరు చూసుకుంటే దే డిడ్ంట్ గివ్ ఎనీ డైవర్స్ క్వశ్చన్స్. మనం DRDO అండ్ ఇస్రో వాటి మీద కూడా చేసాం చాలా వరకు. బట్ APPSC has ended up not giving a single question from this. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఎన్వైర్న్మెంట్. మనదొక ఎన్వైర్న్మెంట్ వీడియో ఒకటి చేసాము క్విక్ రివిజన్కి, ఆల్మోస్ట్ ఒక 1 hour సెషన్. ఈ సెషన్ మొత్తము మనం కవర్ చేసినవన్నీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందులోనే మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లేదా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ లేదా యాక్ట్స్, ఓకే, అలాగే బయో రెమిడియేషన్ గురించి. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో సైన్స్, ఐ హోప్ దట్ సైన్స్ అండ్ టెక్ అనేది బాగా యూజ్ అయింది అనుకున్నా. అండ్ పాలిటీ ఒక 2-3 వీడియోస్ చేసాము. ఇందులోనే చాలా క్విక్ టాపిక్స్, క్విక్ రివిజన్స్ అనేవి పెట్టామన్నమాట. ఓకే, సో ఐ హోప్ మై వీడియోస్ హ్యావ్ బీన్ వెరీ యూస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ యాక్చువల్లీ సపోర్టెడ్ మై ఛానల్. ఇప్పుడు మరి గ్రూప్ 2 అయితే అయిపోయింది. రిజల్ట్ గురించి, కట్ ఆఫ్ గురించి అన్నీ మాట్లాడేసాం. సో వాట్ నెక్స్ట్? సో కొంతమంది అయితే దే ఆర్ క్యారింగ్ ఆన్ విత్ దేర్ UPSC ప్రిపరేషన్. ఇంకొంతమంది ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నారో దే హ్యావ్ బీన్ ఫోకసింగ్ ఆన్ గ్రూప్ 1. ఓకే, ఈ రెండూ కాకుండా కొంతమంది అయితే దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్, వాళ్ళ జాబ్స్ జాయిన్ అయిపోవడం, దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద వర్క్. సో కమింగ్ టు ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. గ్రూప్ 1 అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, May 3rd. సో ఈ లెక్కను చూసుకుంటే, గ్రూప్ 2 జరిగిన విధానం చూసుకుంటే, 99% ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ గ్రూప్ 1 ఈస్ గోయింగ్ టు బీ ఆన్ టైమ్. నేను ఎక్కడి నుంచో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తీసుకురాను. ఐ జస్ట్ బిలీవ్ దట్ క్రెడిబుల్ సోర్సెస్ అనేది నేను ఫాలో అవుతాను. ఈవెన్ కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా దే హ్యావ్ బీన్ ప్రెడిక్టింగ్. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అ రైట్ మెథడ్. ఏది మీరు ప్రెడిక్ట్ చేయలేరు. ఇఫ్ యూ ప్రెడిక్ట్ దిస్ వన్, యూ ఆర్ యాక్చువల్లీ మిస్లీడింగ్ ద ఆస్పిరెంట్స్ అండ్ యూ ఆర్ మిస్లీడింగ్ ద ఎంటైర్ పీపుల్. అండ్ స్టూడెంట్స్ కూడా, ఆస్పిరెంట్స్ కూడా డోంట్ బ్లైండ్లీ గో విత్ ఇట్. అల్టిమేట్లీ నష్టపోయేది మీరే అని ఐ థింక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఎలాంటి ప్రెడిక్షన్, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని కానీ, ఓకే, లేదా మళ్ళీ ఎగ్జామ్ పెడతారని కానీ, ఏదో ఒక్క చిన్న కమెంట్ పెడితే దాని మీద చాలా డిస్కషన్స్ అవుతాయి. యునో ఇట్ అన్నెసర్లీ క్రియేట్స్ మెంటల్ ఫెటిక్. ఇదంతా అవసరం లేదండి. జస్ట్ కీప్ థింగ్స్ సింపుల్. ఫాలో సమ్ ఆథెంటిక్ సోర్స్. అది క్రెడిబుల్, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ ఎనీమోర్, ఐ థింక్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు సచ్ థింగ్స్. సో గ్రూప్ 1 అయితే మనం చూసుకుంటే, గ్రూప్ 1 అనేది లెట్స్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ May 3rd.
సో మన గ్రూప్ 1 అయితే మనం టైంకి అయిపోతుంది అనుకున్నాం కదా. సో ఒకవేళ May 3 కానీ ఫైనల్గా అయితే మాత్రం దెర్ ఆర్ లైక్ 64 డేస్. సో ఈ 64 డేస్ దృష్టిలో పెట్టుకుని నేనంటూ ఒక ప్లాన్తో వచ్చాను. మళ్ళీ దీనికి పోస్ట్‌పోన్‌మెంట్ గానీ 1:100 రేషియో ఇష్యూలో కానీ ప్లీజ్ డు నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్. కోర్ట్‌లో కేస్ వేస్తాము, లేకపోతే ఎగ్జామ్ టైంకి పెట్టడానికి వి విల్ ఫైట్ అండ్ విల్ గో టు విజయవాడ, మనీ ఇవ్వండి, ఇట్లాంటివేమన్నా ఉంటే మాత్రం I sincerely suggest you, like, we should not go into it and continue with your preparation. And people who have believed in me for Group 2 have successfully, మా ఛానల్‌లో ఎవరైతే గ్రూప్ 2 వాళ్ళు who believed in me, ఎగ్జామ్ టైంకి అవుతుందని క్లియర్‌గా చెప్పాను. It has been on time. So same way, if you believe in me, I think you should fix to this one and do not engage in any unnecessary things. సో 64 డేస్ని ఎలా బాగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలన్న దాని మీద మీరు ఫోకస్ చేయడం మంచిది. డోంట్ గెట్ డీవియేటెడ్. నెక్స్ట్ వచ్చేసి నేనైతే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ టెస్ట్ సిరీస్లో ఏంటంటే నేను ఎక్కువగా టెస్ట్ పెట్టట్లేదు. బికాస్ 64 డేస్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఎంగేజ్ ఇన్ మోర్ దెన్ లైక్ 5 పేపర్స్ ఉన్నాయి కదా. 5 పేపర్స్కి ఈవెన్ 1 to 2 టెస్ట్స్ ఆర్ ఫుల్ లెంత్ టెస్ట్స్. అది కూడా ఫుల్ లెంత్ టెస్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ సెక్షనల్ ఇప్పుడు పెట్టుకుని మీరు చేయడం అనేది కష్టం. బికాస్ అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఎలా అయితే రివైజ్ చేస్తారో మొత్తం పేపర్ అంతా ఆ పరంగానే మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడం, మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. అండ్ ఎవరో ర్యాండమ్గా చెప్పట్లేదు. ఐఎమ్ టెలింగ్ యూ విత్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ రిటర్న్ లైక్ యూపీఎస్సీ మెయిన్స్ కానీ ఆర్ ఏపీపీఎస్సీ మెయిన్స్ కానీ ఐ హ్యావ్ గివెన్ ద ఎగ్జామ్స్. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళంతా గ్రూప్ 1లో ఆల్రెడీ 3-4 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈవెన్ దే హ్యావ్ సజెస్టెడ్, సమ్ హ్యావ్ రిటర్న్ ఓన్లీ ఫుల్ లెంత్ టెస్ట్. అసలు వాళ్ళు ఈ మినీ టెస్ట్ కానీ లేదా మల్టిపుల్ కంటెంట్ ఉన్న టెస్ట్ కానీ ఎందులోనే ఎంగేజ్ అవ్వలేదు. దే సింప్లీ హ్యావ్ గివెన్ వన్ టెస్ట్ ఆర్ మేబీ ఓన్లీ ఫర్ ఫ్యూ సబ్జెక్ట్స్ విచ్ దే ఆర్ అండర్ కాన్ఫిడెంట్. ఓకే, సో 5 పేపర్స్కి ఒక 5 to 10, ఒకవేళ ఎక్కువ 2 టెస్ట్ రాద్దాం అనుకుంటే 10 టెస్ట్ అంతే. మోర్ దెన్ దిస్ ఐ సజెస్ట్ యూ నాట్ టు ఎంగేజ్ ఇన్ దిస్. బికాస్ ఈ 3 hours టెస్ట్ అనేది మీకు ప్రాక్టీస్. బికాస్ ఫైనల్ ఎగ్జామ్లో 3 hours కూర్చుని రాయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ చాలా ఎక్కువ రాయాలి. ఓకే, స్పెషలీ దిస్ ఇస్ నాట్ ఆన్ వైట్ షీట్ మీద రాసే వాళ్ళైతే దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ రూల్ షీట్ మీద when you have to write a lot, you need to have lot of content because you can't give spacing. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మోస్ట్లీ ఏం చేస్తారంటే వైట్ షీట్స్ మీద రాయడం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా స్పేసింగ్ అనేది ఇస్తారనమాట. అండ్ అందులోనే ఇట్లా రోజు ఉండడం వల్ల ఆ పేజ్ అనేది వాళ్ళు 6 minutesలో రాసేస్తారు. ఆ పేపర్ ఒక ఆన్సర్ 10 marks అయితే 6 minutesలో ఫినిష్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ హౌ దే హ్యావ్ స్ట్రాటజైజ్డ్. బట్ ఏపీపీఎస్లో ఇక్కడ రూల్ నోట్స్ ఉండడం వల్ల, రూల్ పేపర్స్ ఇవ్వడం వల్ల మీకు ఈ కంటెంట్ యూపీఎస్సీ రాసే కంటెంట్ అయితే మీకు 1 page కూడా రాదు. బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు అటెంప్ట్? ఆల్ ద టాపర్స్ with whom I have already talked and I have been conversing with, they clearly told that they have written at least 30 pages minimum for the final exam. సో మేక్ ష్యూర్ అలా అని ఏదో బ్లఫ్ చేయొద్దు. యూ నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ కంటెంట్. సో ఫస్ట్ కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎక్కువగా రివైజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు రివైజ్ చేసుకుంటారో మీకు ఎగ్జామ్లో అది ఎలా అన్నా రాయడం ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలోనే మీరు కాకతీయస్ ఇచ్చారనుకోండి, అక్కడ కంటెక్స్ట్ ఏముంటుంది? కాకతీయ ఆర్ట్ అండ్ కల్చరో, ఓకే, ఆర్ ఎల్స్ మేబీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏంటి అని ఇచ్చినప్పుడు ఇది కంటెక్స్ట్ ఇస్తే ఇదే రాయాలి, ఇది కంటెక్స్ట్ ఇస్తే ఇదే రాయాలి. దట్ డజంట్ మీన్ జస్ట్ టు ఫిల్ ద పేపర్స్ యూఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ రైట్ ద హోల్ థింగ్. నో, ఇలా చేయకూడదు. ఓకే, సో ఫర్ దాట్ యూ నీడ్ టు హ్యావ్ కంటెంట్ చదివి. అండ్ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ మాక్ టెస్ట్ అనేది రాస్తారో ఈ మాక్ టెస్ట్లో మీరు రాయాల్సినవి ఓన్లీ కంటెక్చువల్ ఆన్సర్స్. అందుకోసమే మీరు అక్కడ ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ వన్. ఓకే, సో మనం రీసెంట్గా మా ఛానల్, సో
టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాను. ఈ టెస్ట్ సిరీస్లో ఓన్లీ 5 టెస్ట్ మాత్రమే పెడుతున్నాను. అండ్ అక్కడ ప్రైజింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చాను. ఎవాల్యుయేషన్ ఎవరు చేస్తారనేది కూడా పెట్టాను. ఓకే, సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ ఇట్. అండ్ రీసెంట్ ఎట్ ద సేమ్ టైం మినీ మాక్ టెస్ట్ అని కూడా ఒకటి పెట్టాము. ప్లీజ్ ట్రై టు అటెంప్ట్ దట్ టెస్ట్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ దిస్ మినీ మాక్ టెస్ట్, ఒకవేళ ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి నేను 10% 20% డిస్కౌంట్ అనేది అయితే ఇస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ సమ్ పీపుల్ కెనాట్ ఎఫర్డ్ దిస్ వన్, ఓకే, ఈ ఒకవేళ మాక్ టెస్ట్ అనేది ఎఫర్ట్ చేయలేకపోతున్నాం, మేమే రాసుకుంటాము అనుకుంటే అట్లీస్ట్ ఐ థింక్ యూ నీడ్ మెంటర్షిప్, స్పెషలీ ద బిగినర్స్. ఓకే, ఎవరైతే ఉన్నారో లైక్ యూపీఎస్సీ ఒకసారైనా అటెంప్ట్ చేయకపోయినా, లేకపోతే ఏపీఎస్సీ ఒకసారైనా అటెంప్ట్ చేయకపోయినా, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్. సో ఐ నో దట్ పీపుల్ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ మెంటర్షిప్. అసలు వాళ్ళ గురించి క్రెడెన్షియల్స్ ఏం తెలియకుండా ఊరికే మెంటర్షిప్ కట్టడం కరెక్ట్ కాదు. ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ, ఎవరైనా సీనియర్స్ ఎవరైతే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యూ కన్సిడర్ మీ టు మెంటర్ యూ, ఐ వుడ్ సజెస్ట్ యూ లైక్ వీళ్ళ కోసం సెపరేట్గా నేను లాంచ్ చేస్తాను మెంటర్షిప్ కూడా. అండ్ దాట్ వుడ్ బి అట్ వెరీ మినిమల్ ప్రైస్. టెస్ట్ సిరీస్ 5 పేపర్స్కి మోడల్ ఆన్సర్స్ అన్నీ ఇస్తున్నాం కదా, సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ప్రైజింగ్ పెట్టాను. మెంటర్షిప్ మాత్రం ఐ విల్ మేక్ ఇట్ అఫోర్డబుల్. ఓకే, అండ్ అదర్ దాన్ దిస్ వన్ ఐ వుడ్ సజెస్ట్, ఎస్ఏలో చాలా ఎక్కువ స్కోరింగ్ చేస్తారు పీపుల్. సో డోంట్ ఇగ్నోర్ దిస్ వన్. జస్ట్ లైక్ ఏవో నార్మల్ క్యాజువల్ ఆన్సర్స్ రాసేసి జిఎస్ ఆన్సర్నే పారాగ్రాఫ్స్లో రాస్తే ఎస్ఏ అవుతుంది అనుకుంటే ఐ థింక్ యూ ఆర్ మిస్టేకన్. దట్ ఈస్ నాట్ ద కేస్. ఎస్ఏ అనే దానికైతే పక్కాగా యూ నీడ్ సమ్ మెంటర్షిప్. ఎందుకంటే ఒక అప్రోచ్ లేకపోతే మాత్రం సింప్లీ ఇఫ్ యూర్ గోయింగ్ టు రైట్ ఇట్, యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ మార్క్స్ ఇన్ దిస్. మొత్తం గేమ్ అంతా మారిపోతుంది. సో ఐ సజెస్ట్ యూ ఎస్ఏ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ ఇది కాకుండా ఇన్ఫ్యాక్ట్ నేను ఈవెన్ డైలీ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ దీస్ మే ఇంక్లూడ్ పీవైక్యూస్ ఆల్సో. కొన్ని పీవైక్యూస్ మెయిన్స్ పీడిఎఫ్స్ కంపైలేషన్ అనేది కూడా నేను గ్రూప్లో పెట్టాను. ఓకే, సో అకార్డింగ్లీ ప్లీజ్ డిసైడ్. అండ్ గ్రూప్ 1 ప్రిపరేషన్ ఐ థింక్ ఇట్స్ గెటింగ్ లేట్. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఇంకెక్కువ లేట్ చేయకుండా ఎవరైతే గ్రూప్ 1 మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎవరైనా ఇన్ కేస్ ఇందులో ఆల్రెడీ మెయిన్స్ రాసే వాళ్ళు ఉంటే మాత్రం ఐ థింక్ ఇట్స్ హై టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఇంకొక సిన్సియర్ సజెషన్, ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూట్లో కట్టేశారు అనుకోండి, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎనీవేర్ ఎల్స్, ఏదైనా ఆన్సర్ రైటింగ్ కానీ కంటెంట్ కోసం కడతారు, దట్స్ ఫైన్. బట్ రిమెంబర్, హూ ఈజ్ ఎవాల్యుయేటింగ్ యువర్ పేపర్? ఈజ్ ఇట్ గివింగ్ యూ ఎనీ రిటర్న్? అసలు మీరు దాని నుంచి ఏమైనా నేర్చుకుంటున్నారా అసలు ఎవాల్యుయేషన్లో? అండర్స్టాండ్, రాసిన టెస్ట్ నుంచి వచ్చిన కమెంట్స్ బట్టి మీ ఆన్సర్ అప్రోచ్ అనేది కస్టమైజ్ చేసుకుంటూ ఉండాలి. డోంట్ గో విత్ ద మాస్ అప్రోచ్. ఓకే, ఈ బల్క్ అప్రోచ్లో వెళ్ళొద్దు. అంటే ఏంటి, అందరూ వాళ్ళు ఏంటి మాస్గా ఎవాల్యుయేట్ చేస్తారు. దే డోంట్ అండర్స్టాండ్ ద వీక్నెస్ ఆఫ్ ఈచ్ పర్సన్. ఒకళ్ళ ఇంట్రోస్ అసలు స్టార్టింగ్లోనే ప్రాబ్లం రావచ్చు, కొంతమంది కంక్లూజన్లో రావచ్చు. సో సింప్లీ ఏం కమెంట్ పెట్టేస్తారంటే యాడ్ ఇంట్రో లేదా యాడ్ కంక్లూజన్ అని రాస్తారు. బట్ ఐ థింక్ యూ షుడ్ బి గైడెడ్ వాట్ షుడ్ బి ద ఇంట్రో అండ్ వాట్ షుడ్ బి ద కంక్లూజన్. ఓకే, అలాగే ఎక్కడెక్కడ డయాగ్రామ్స్ యాడ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ గ్రాఫ్స్ అనేవి ఉండాలి. సో దీస్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్. నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఏది మా స్టూడెంట్స్ రాసినవే. ఆల్రెడీ కొంతమంది మినీ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేశారు. ఆ అటెంప్ట్ చేసిన మాక్ టెస్ట్ని నేను వీడియో చేస్తాను, ఎవాల్యుయేషన్ ఎలా చేస్తున్నాను అనేది. సో దిస్ విల్ ఈవెన్ గివ్ యూ అన్ ఐడియా హౌ మై టెస్ట్ సిరీస్ అండ్ ఎవాల్యుయేషన్ ఇస్ గోయింగ్ టు బి. అండ్ బీ వెరీ కాషియస్ ఆన్ హూ ఈస్ గైడింగ్ యూ మాత్రమే. ఇఫ్ యూ లిసన్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. If you don't listen, it's fine, go with your decision. And whoever is first time giving the group 1, please little bit be disciplined. Time ki punctual ga syllabus అనేది complete చేసుకోండి and you can make it, because some of my friends who have for the first time written APPSC సిన్సియర్గా వాళ్ళు షెడ్యూల్ అనేది ఫాలో అయ్యి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మంచిగా రాసి దే ఈవెన్ గాట్ ఇన్ టు టాప్ ర్యాంక్స్, సింగిల్ డిజిట్ ర్యాంక్స్లో కూడా ఉన్నారు. అండ్ ఐ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఈస్ గివింగ్ గ్రూప్ 1. అండ్ గ్రూప్ 2కి వచ్చేసి డోంట్ గో ఫర్ అన్నెసరీ కట్ ఆఫ్ ప్రెడిక్షన్స్.
రిజల్ట్ అనేది ఎక్కువసేపు ఎన్ని రోజులకో రాదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూన్. అప్పటిదాకా చిల్ అవ్వండి. ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు డూ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈసారి ఆన్సర్ అప్రోచ్ ఎలా ఉండాలి, అలాగే ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.